ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ప్రచురించిన పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి సూర్యనగర్ గ్రామ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ రాజుల కాలం శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడా ఫోటో లేకుండా పాలన సాగించేవారని, కానీ వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకుని ఆనందం పొందారన్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో వైసీపీ పాతాళానికి వెళ్లిపోయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకువస్తూ పంచాయతీరాజ్ శాఖ పనితీరును మెరుగుపరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నిలుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, ఎంపీపీ నందిపాటి లక్ష్మీ త్రిమూర్తులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన నాయకులు పితాని తేజ, గరగరాం లక్ష్మణ్, అదంకి వీరబాబు, ఆకులమణి, వాసంశెట్టి త్రిమూర్తులు, కూటమి నాయకులు జక్కి అప్పన్న, మడ్డు శ్రీను, యాసలపు కన్నా, సీతారాం తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో 16 నెలల్లో జైలు శిక్ష తెచ్చినప్పుడు జైల్లో జైలు శిక్ష అనిపించిన వ్యక్తి ఫోటోలు పెట్టారు స్కూల్లో. ఆ ఫోటో పెట్టినప్పుడు సార్ ఆలోచన చేయాలి అంటే ఆ కుర్రవాడి మనసులో నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే పెద్దవాళ్ళు అవుతాను, ముఖ్యమంత్రులు అవుతాను, ప్రధానమంత్రి అవుతాను ఆలోచన వస్తే ఏమైపోతుంది ఇబ్బంది ఒక తరం పాడైపోతుంది కదా. ఇటువంటి పనులు చేస్తారు. దాని నుంచి మీ భద్రత దృష్ట్యా ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే ఈవేళ ప్రభుత్వం అప్పులకి వడ్డీలు కడుతుంది. పాత ప్రభుత్వం చేసిన దానిలో అప్పులకి వడ్డీ కడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీ భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్తో పెట్టినటువంటి ఈ పాస్బుక్ మీద ఎంతో డబ్బు వ్యయం చేసి ఇవాళ మీ భద్రత దృష్ట్యా అక్కడ ఉంది. నేను ఇద్దరు 100% కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పను. ఇది నిరంతర ప్రక్రియ. మానవ దెబ్బతాలు తప్పకుండా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మంచి చేసి ఫస్ట్ ప్రైజ్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అట్లాగే మిగిలిన తేడా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సరిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉంది. దానికి తగ్గటువంటి స్టాఫ్ని పెట్టుకున్నాం, ప్రతిభావంతమైన స్టాఫ్ ఉంచుకున్నాం, అవినీతికి మగ్గిపోయినటువంటి స్టాఫ్ని పంపించేసాం, ప్రతిభావంతులు ఉంచాం. వాళ్ళతోటి ఈ సర్వేలు చేయించి మీ భూములు పక్కాగా మీ పాస్బుక్ క్యూఆర్ కోడ్ తోటి మీ చేతులు పెట్టుకోవడానికి మీ భద్రత ప్రభుత్వం ఈ కష్టకాలంలో కూడా ఈ పాస్ పుస్తకం మార్చి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఎమ్మెల్యే గారు వీల్స్ లో కూడా మీరు ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. గత 2.5 సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారు మన కాకినాడ రూరల్ ప్రజలకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన ప్రకారం మరి ఈ జగనన్న పాస్ పుస్తకాలు, ఇది జగనన్న పాస్ పుస్తకం, మన పాస్ పుస్తకం కాదు, ఇది జగనన్న పాస్ పుస్తకం. ఎందుకంటే దీని మీద కొటేషన్ కూడా చూడండి ఎలా రాస్తున్నారు. ఫ్యూచర్ వైర్ గా శాశ్వతంగా భూహక్కు, అతనికే భూహక్కు అన్నట్టు, అతనికే శాశ్వతంగా భూహక్కు అన్నట్టు, శాశ్వత భూహక్కు అతను కొట్టి వేసుకుంటే శాశ్వత భూహక్కు అంటే ఎవరో అవుతుంది, ఆయనలో అవుతుంది. అదే రకంగా భూరక్షణ పథకం అంటే అతను రక్షించుకోవడానికి ప్రీ ప్లాన్ పథకం వేసుకుని ఇచ్చింది. ఈ రోజు రాజముద్రతో మంది వచ్చింది. ఈ రోజు విముక్తి చెందారు రైతులందరూ. ఈ రోజు స్వతంత్రంగా మీ భూమి మీది రాజముద్రతో ఉంది కాబట్టి మీ ఫోటో మీది. ఈ రోజు మరి జగనన్న పాస్బుక్ ని మరి అడ్డంగా చూపించని చెప్పి మేము ఖచ్చితంగా